పన్ను సీజన్ కాబట్టి ధాన్యం కొనుగోలుపై మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. పండగ లాంటి వ్యవసాయం ఏడాది కాంగ్రెస్ పాలనలో మళ్లీ దండగగా మారిందన్నారు. కొన్నది పిసిరంతా, కోతలు కొండంత అంటూ ఆయన వ్యాఖ్యానించారు. పన్నిన పంట ఎంత, కొన్న ధాన్యం ఎంత, అందులో బోనస్ ఇచ్చింది ఎంత ధాన్యానికి అంటూ ఆయన ప్రశ్నించారు. 1,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తే 5,19,605 క్వింటాల సన్న ఓట్లకు బోనస్ ఇచ్చినట్లు వాళ్లే చెప్తున్నారని పేర్కొన్నారు. ఇదే నిజం అనుకున్నా ఈ లెక్కన రైతులకు దక్కిన బోనస్ కేవలం 25,98,00,000 మాత్రమేనని కేటీఆర్ ధ్వజమెత్తారు. రైతు భరోసా కింద ఎకరానికి ఏడాదికి 15,000 చొప్పున రైతన్నలకు 1,50,00,000 ఎకరాలకు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు ఎగ్గొట్టిన మొత్తం ఎంత అంటూ ట్విట్టర్ వేదికగా కేటీఆర్ నిలదీశారు. ఉమ్మడి విశాఖలోని అల్లూరి సీతారామరాజు జిల్లా బందవి